పిల్లలు మాలాస్ ఉన్నారు, నలుగురు కొడుకులు, కోడన్లు, పిల్లలు చాలా అని ఇది గిదింత మా ఆయన ఉండే అప్పుడు పెద్ద గుంత వాళ్ళకు తెలుసు చూడు ఎంత గుంతలు ఇవి, ఎంత మట్టి పోసి 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 చుట్టూ పరదలు కట్టుకొని ఉంటాం. మా ఆయన చచ్చిపోయినాక మాకు గట్ట రాదమ్మని గోడలు పెట్టి రేకులు వేసుకున్నాం చూడు సార్. 6 నెలలు అవుతుంది సార్ కట్టుకొని. 6 లక్షలు మేము 20 సంవత్సరాలు అవుతుంది. మరి 20 సంవత్సరాల నుంచి అడ్డు రాని ఇప్పుడు అడ్డొచ్చిండ్రు సార్. ఇది కూడా కట్టుకోమంటేనే కట్టుకున్నాం, లేకుంటే కట్టకపోవు. మేము ముందలు ఉన్నది మట్టి పోసుకున్నాం, సాలకు వచ్చిందని అడిగితే కట్టుకోండి అన్నారు. కట్టుకొని రేకులు వేసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎట్లా సార్? ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు పిల్లలు కిరాయిలకు తీసుకొని. ఇప్పుడు 6 అవుతుంది. అంటే మీరు కోల్చొద్దు అని అడ్డొస్తే గుంజి బయటేసారు. గుంజ చెట్ల కట్టెల కడవాడేసిండ్రు సార్. నన్ను మా మనమడాగో 12 చూడు ఇంట్లో రేకులు అన్ని ఇప్పుదామని మీదకి ఎక్కితే అన్ని మీదనే బకెట్ వేసిండ్రు. చచ్చిపోతాడు ఒక్కడే ఉన్నాడని గుంజుకుంటే పోలీసు వాళ్ళు మళ్ళీ అన్ని గొట్టలేసిండ్రు. బాడకావు నువ్వు వెనక్కి ఎక్కినవని ఎక్కిగా నేను అడ్డొస్తే మాకు ఇంట్లో చంపుండే అంటే నన్ను కొనమని ఆడేసిండ్రు కట్టెలకు. రెక్కలు అన్ని పచ్చి పనులు 2 రోజులు లేవలేదు, నొప్పి లేచి. ఏం సార్ మా పరిస్థితి? మీరన్నా న్యాయం చేయాలి కదా సార్. ఇప్పుడు అందరు వస్తున్నారు పోతున్నారు, ఎవరు కూడా మాకు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇక్కడ కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఎవరు రాలేదు? ఎవ్వరు రాలేదు సార్, ఎవ్వరు రాలేదు. మేమే వెళ్ళినాము కానీ వాళ్ళు బీ రాలేదు. మున్సిపాలిటీకి వెళ్ళినాము, అక్కడ ట్యాంక్ బండ ఆఫీస్ కాడికి వెళ్ళినాము, నిన్న వెళ్ళినాము, ఎవ్వరు రాలేదు. ఆఫీసులకి వెళ్ళినప్పుడు అడుగుతున్నారా ఏందమ్మా ఎందుకు వచ్చారు అని సమస్యను తెలుసుకుంటున్నారు? అడిగినరు. నిజంపేట ఇందిరమ్మ కాలనీ అంటే వస్తాం రేపు వస్తాం అని చెప్పిన వాళ్ళు కూడా రాలి ఇంతవరకు. అంటే మీకు ముందుగా నోటీసులు ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్, నోటీస్ ఇవ్వలేదు. మాకు ఒక్క మాట కూడా తీస్తామని చెప్పలే. అక్కడ తీసినప్పుడు కూడా ఇక్కడ డ్రమ్ములు అవి ఉండే, ఇక్కడ రాదమ్మా డ్రమ్ము తీయండి అంటే నీళ్ళు వంపేసి ఆ డ్రమ్ ఆడ పడేసుకున్నాం. ఇది మాకు తెలియనట్లు చేసిండ్రు సార్. కూలేస్తామంటే మేము సామాన్ అంతా చదువుకుంటుంటాం కదా, మొత్తం సామాన్ అంతా అందులోనే పోయింది. ఏం చేసుకుంటాం మాకు ఇప్పుడు? ఏం చేస్తాం? చర్చి ఉన్నది అన్నము వాళ్ళే వేస్తాయి అన్నాడు. ఇక్కడ గుడి ఉన్నది, ఇక్కడ స్తంభం ఉన్నది, అక్కడ చర్చి ఉంది అమ్మ, ఇవి పోవు అన్నారు సార్. పోకుంటే కూడా పర్వాలేదు, మేము దర్వాజా దాకా ఇడుస్తాం సార్. రోడ్డు మై కూల కొట్టకుండా అని అడ్డం కూడా పోయినాయి. పోతినలేదు సార్, నన్ను గుంజుకుపోయి కట్టెల కాడ వేసి మొత్తుకుంటే కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. అంత పరిస్థితి సార్. ఇది కట్టుకోండి. పిల్లలు మాలాస్ ఉన్నారు, నలుగురు కొడుకులు, కోడన్లు, పిల్లలు చాలా అని ఇది గిదింత మా ఆయన ఉండే అప్పుడు పెద్ద గుంత వాళ్ళకు తెలుసు చూడు ఎంత గుంతలు ఇవి, ఎంత మట్టి పోసి 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 చుట్టూ పరదలు కట్టుకొని ఉంటాం. మా ఆయన చచ్చిపోయినాక మాకు గట్ట రాదమ్మని గోడలు పెట్టి రేకులు వేసుకున్నాం చూడు సార్. 6 నెలలు అవుతుంది సార్ కట్టుకొని. 6 లక్షలు మేము 20 సంవత్సరాలు అవుతుంది. మరి 20 సంవత్సరాల నుంచి అడ్డు రాని ఇప్పుడు అడ్డొచ్చిండ్రు సార్. ఇది కూడా కట్టుకోమంటేనే కట్టుకున్నాం, లేకుంటే కట్టకపోవు. మేము ముందలు ఉన్నది మట్టి పోసుకున్నాం, సాలకు వచ్చిందని అడిగితే కట్టుకోండి అన్నారు. కట్టుకొని రేకులు వేసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎట్లా సార్? ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు పిల్లలు కిరాయిలకు తీసుకొని. ఇప్పుడు 6 అవుతుంది. అంటే మీరు కోల్చొద్దు అని అడ్డొస్తే గుంజి బయటేసారు. గుంజ చెట్ల కట్టెల కడవాడేసిండ్రు సార్. నన్ను మా మనమడాగో 12 చూడు ఇంట్లో రేకులు అన్ని ఇప్పుదామని మీదకి ఎక్కితే అన్ని మీదనే బకెట్ వేసిండ్రు. చచ్చిపోతాడు ఒక్కడే ఉన్నాడని గుంజుకుంటే పోలీసు వాళ్ళు మళ్ళీ అన్ని గొట్టలేసిండ్రు. బాడకావు నువ్వు వెనక్కి ఎక్కినవని ఎక్కిగా నేను అడ్డొస్తే మాకు ఇంట్లో చంపుండే అంటే నన్ను కొనమని ఆడేసిండ్రు కట్టెలకు. రెక్కలు అన్ని పచ్చి పనులు 2 రోజులు లేవలేదు, నొప్పి లేచి. ఏం సార్ మా పరిస్థితి? మీరన్నా న్యాయం చేయాలి కదా సార్. ఇప్పుడు అందరు వస్తున్నారు పోతున్నారు, ఎవరు కూడా మాకు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇక్కడ కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఎవరు రాలేదు? ఎవ్వరు రాలేదు సార్, ఎవ్వరు రాలేదు. మేమే వెళ్ళినాము కానీ వాళ్ళు బీ రాలేదు. మున్సిపాలిటీకి వెళ్ళినాము, అక్కడ ట్యాంక్ బండ ఆఫీస్ కాడికి వెళ్ళినాము, నిన్న వెళ్ళినాము, ఎవ్వరు రాలేదు.
ఉం. ఆఫీసులకు వెళ్ళినప్పుడు అడుగుతున్నారా ఏందమ్మా ఎందుకు వచ్చారు అనే సమస్యను తెలుసుకుంటున్నారా? అడిగినరు నిజంపేట ఇందిరమ్మ కాలనీ అంటే వస్తాం రేపు వస్తాం అని చెప్పిన వాళ్ళు కూడా రాలి ఇంతవరకు అంటే మీకు ముందుగా నోటీసులు ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్, నోటీస్ ఇవ్వలే, మాకు ఒక్క మాట కూడా తీస్తామని చెప్పలే. అక్కడ తీసినప్పుడు కూడా ఇక్కడ డ్రమ్ములు అవి ఉండే, ఇక్కడ రాదమ్మా డ్రమ్ము తీయండి అంటే నీళ్ళు వంపేసి ఆ డ్రమ్ ఆడ పడేసుకున్నాం. ఇది మాకు తెలియనట్లు చేసిండ్రు సార్. కూలేస్తామంటే మేము సామాన్ అంతా చదువుకుంటుంటాం కదా, మొత్తం సామాన్ అంతా అందులోనే పోయింది. ఏం చేసుకుంటాం మాకు ఇప్పుడు? ఏం చేస్తాం? చర్చి ఉందని చెప్పినా కానీ చర్చి కూడా చర్చి ఉన్నది అన్నము వాళ్ళే వేస్తాయి అన్నాడు. ఇక్కడ గుడి ఉన్నది, ఇక్కడ స్తంభం ఉన్నది, అక్కడ చర్చి ఉంది అమ్మ, ఇవి పోవు అన్నారు సార్. పోకుంటే కూడా పర్వాలేదు, మేము దర్వాజా దాకా ఇడుస్తాం సార్, రోడ్డు మైకూల కొట్టకుండా అని అడ్డం కూడా పోయినాయి. పోతినలేదు సార్, నన్ను గుంజుకుపోయి కట్టెల కాడ వేసి మొత్తుకుంటే కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. అంత పరిస్థితి.